ప్లాస్టిక్ వినియోగం మానవజాతి మనుగడకు పెను ప్రమాదమని పాఠశాల హెచ్ఎం రాధిక అన్నారు. కడప జిల్లా కాశీనాయన మండలంలోని రెడ్డి కొట్టాల ఎస్టీ కాలనీ ప్రాథమిక పాఠశాల పరిధిలోని మహిళలకు ప్లాస్టిక్ వినియోగం వలన కలిగే అనర్థాలపై అవగాహన కలిగించి పర్యావరణ హిత సంచులను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హెచ్ఎం రాధిక మాట్లాడుతూ మానవజాతి మనుగడకే హానికరంగా తయారైన ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, ప్లేట్ల వినియోగం స్వచ్ఛందంగా మానుకోవాలన్నారు. వీటిని ఉపయోగించి నిర్లక్ష్యంగా పారవేయడం వలన అవి మట్టిలో కరిగిపోక కలుషితమై జంతువులకు, మనుషులకు దీర్ఘకాలిక రోగాలు వచ్చి ప్రాణహాని కలుగుతుందన్నారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఎన్నో అనారోగ్యాలు బారిపడుతున్నాం. ఇంటికి దీపం ఇల్లాలు అంటాం. ఏ మార్పు అయినా ఇంటి నుంచే మొదలవ్వాలి, అది కూడా గృహిణి నుంచే మొదలవుతుంది. అప్పుడే ఆ మార్పు ప్రతి ఇంటికి, ప్రతి ఊరికి, సమాజానికి చేరి సమాజంలో మార్పు అనేది సాధ్యమవుతుంది. ఈరోజు నేను ఒక విషయం వీళ్ళందరికీ చెప్పదలుచుకునేది ఏంటంటే, మనము ఎన్నో అనారోగ్యాల బారిన పడుతున్నాం. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఒకప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉండేవాళ్ళం, చెరువులో నీళ్లు తాగి కూడా ఆరోగ్యంగా జీవించినాం. కానీ ఇప్పుడు ప్రతి అనారోగ్యానికి మూలము మనం ప్లాస్టిక్ ఎక్కువగా వాడటమే. ప్రతి చోట ప్లాస్టిక్ వాడుతున్నాం. తినే టిఫిన్ల దగ్గర నుంచి మనం తినే ఆహార పదార్థాలన్నీ ప్లాస్టిక్ కవర్లలో, వేడి పదార్థాలు ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి తెచ్చుకుంటున్నాం. నీళ్లు ప్లాస్టిక్ బాటిళ్లలో తాగుతున్నాం. ఈ ప్లాస్టిక్ వలన చాలా అనర్థము. ఈ ప్లాస్టిక్ అంత తొందరగా భూమిలో కలిసిపోదు. దాని వలన కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది ఒక ప్లాస్టిక్ కవర్ భూమిలో కలిసిపోవాలంటే. అలా మనం ఒక్కసారి వాడి విసిరేసిన ప్లాస్టిక్ కవర్లన్నీ పోగుబడి భూమిలో అడుగు పొరలలోకి చేరుకొని వేడి పెరిగి వర్షపు నీళ్లు లోపలికి ఇంకకుండా చేసి భూగర్భ జలాలు అడుగంటిపోయేలాగా మనకు భూమిలో సారాన్ని తగ్గించి భూమి ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది. దానివల్ల నా భూమి ఎంతగానో కలుషితమైపోతుంది. అట్లనే మనం విసిరేసిన కవర్లన్నీ నీళ్లలోకి, నీటి వనరుల్లోకి చేరి అక్కడున్న సముద్ర జలచరాలకు ఎంతో